వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. గణేష్ చతుర్థి సందర్భంగా గణపతి బప్ప మోరియా అని నామస్మరణతో మారుమ్రోగిన గ్రామాలు. శనివారం విఘ్నాలు తొలగించే వినాయకుడు, ఆదిదేవుడు, ప్రథమ పూజితుడు, వరసిద్ధి వినాయకుని యొక్క పూజలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుని మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకునికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన సంతబొమ్మాళి మండల మాజీ PSCS అధ్యక్షులు మర్రిపాడు సర్పంచ్ ప్రతినిధి అట్టాడ రాంప్రసాద్ వినాయకుని పూజల్లో మట్టి విగ్రహాల్ని ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపైన ఉందని అట్టాడ రాంప్రసాద్ అన్నారు. మర్రిపాడు బీసీ కాలనీలో నిర్వహించే వినాయకుని ఉత్సవాల్లో భాగంగా రైలు బండిలో జానపద పాటలు పాడుకుంటూ వెండి తెరకెక్కిన శ్రీకాకుళం జిల్లావాసి సంతకవటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బుడబుక్కల అశ్రయ్యచే గ్రామాల్లో పూర్వపు జానపద గేయాల కళను వినిపించాలని ఉద్దేశంతో అశ్రయ్యచే జానపద గేయాల ఆలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు 3 రోజుల పాటు పలు భజన ఆర్కెస్ట్రా గ్రూపులతో కార్యక్రమాలు నిర్వహించబడునని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయకుని ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్ నివసిస్తున్న ఇళ్లు దివ్వల మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లుగా సమాచారం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి మరియు కుమార్తెలు ఆ ఇంట్లో ప్రవేశించడానికి కోర్టు నుండి ఉత్తర్వులు తీసుకువచ్చి టెక్కలి పోలీసులకు సమర్పించినప్పటికీ పోలీసులు వారిని దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకున్నారు. భార్యా కుమార్తెలుగా మమ్మల్ని అడ్డగించి అక్రమ సంబంధం పెట్టుకున్న దివ్వల మాధురికి ఎలా లోపలికి పంపిస్తారు అంటూ పోలీసులపై దువ్వాడ వాణి మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ నివాసంలో ఉన్న రౌడీ షీటర్లను మరియు దివ్వల మాధురిని వెంటనే బయటికి పంపాలంటూ పోలీసులను దువ్వాడ వాణి కోరారు. దువ్వాడ వాణి అనుచరులతో శ్రీనివాస్ ఇంట్లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం కాక దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీధర్, కారు డ్రైవర్ దువ్వాడ హేమాచలం ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని దువ్వాడ హేమాచలం పీక పట్టుకుని దువ్వాడ వాణి బయటికి గెట్టేశారు. శ్రీకాకుళం జిల్లా పొదుపు సంఘాల మహిళల ఔదార్యం ఆదర్శనీయమని కొనియాడిన మంత్రి అచ్చెన్నాయుడు. వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు అండగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా పొదుపు సంఘాల మహిళలు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వారి ఔదార్యాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. విజయవాడ వరద ముంపు బాధిత ప్రజలను ఆదుకునేందుకు అండగా నిలిచిన బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కును మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీకాకుళం జిల్లా DRDA అధికారులు అందించారు. విపత్కర సమయంలో బాధిత ప్రజలను ఆదుకోవటానికి మహిళలు ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. రణస్థలం మండలంలో వివిధ వినాయక మండపాలలో పూజలు నిర్వహించిన పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో వివిధ వినాయక మండపాలను విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మరియు రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజర్ సెక్రటరీ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, మండప నిర్వాహకులు, యూత్ కమిటీ సభ్యులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం జేఆర్పురం వెంకటేశ్వర కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, లక్ష్మీనగరంలో వివిధ గణపతుల వద్ద ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్యాలతో విద్యావంతులు కావాలని, ఆరోగ్యాన్ని అందరికీ ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీ ఎంపీయూపీ స్కూల్ వద్ద వరసిద్ధి వినాయక కమిటీ ఆహ్వానం మేరకు పిన్నెంటి వెంకట భానోజీ నాయుడు స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పెసర మొక్కలతో గణపతిని తయారు చేసిన బోరివంక యూత్ క్లబ్ సభ్యులు. ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితిని నిర్వహిస్తున్న బోరివంక యూత్ క్లబ్ సభ్యులు ఈ ఏడాది వినూత్నంగా పెసర మొక్కలతో గణపతిని తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంక గ్రామానికి చెందిన శిల్పి బైరి తిరుపతి పెసర విత్తనాలతో మొక్కలు చేసి ఆ వినాయకుణ్ణి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా వినాయక విగ్రహాలు తయారు చేయడంలో ఆరితేరిన తిరుపతి 2012 నుండి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2012లో కొబ్బరికాయల గణపతిని, 2013లో నలుగు గణపతిని, 2014లో వరినారు గణపతిని, 2015లో వనమూలికల గణపతిని, 2016లో పామాయిల్ విత్తనాల గణపతిని, 2017లో గోధుమ నారు గణపతి, 2018లో కొబ్బరి పువ్వుల గణపతి, 2019లో శుద్ధముక్కల గణపతి, 2021లో నల్ల జీడిపిక్కల గణపతి, 2022లో ఆవాల గణపతిని, 2023లో పసుపు కొమ్ముల గణపతి, ఈ 2024 సంవత్సరంలో పెసర మొక్కల గణపతిని రూపొందించారు. పర్యావరణ హితాన్ని కోరే ఈ రంగంలో పలు అవార్డులు ఆయన అందుకున్నారు. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే స్థాయిలో నాణ్యమైన విద్యను జ్ఞానభారతి పాఠశాలలో అందిస్తున్నామని జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అన్నారు.
ఇంటర్మీడియట్ స్థాయిలోనే విద్యార్థులు తమ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యదర్శి సీఈఓ విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో 12వ తరగతి విద్యార్థులు 11వ తరగతి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే స్థాయిలో నాణ్యమైన విద్యను జ్ఞానభారతి పాఠశాలలో అందిస్తున్నామని తెలిపారు. 12వ తరగతి పూర్తయిన తర్వాత ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్లేస్మెంట్లు, అవకాశాలు కనిపిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండా, హెడ్ మినిస్ట్రెస్ సుల్తానా, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు సయ్యద్ సుల్తానా ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ప్రమోద్ కుమార్, ఇన్ఛార్జ్ రమ్యకుమారి తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడదామని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం 7 రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళంలో గల 7 రోడ్ల కూడలి, మిల్లు జంక్షన్, పాత బస్టాండ్ వద్ద శుక్రవారం 30,000 మట్టి గణపతి విగ్రహాలు, వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమంతా సమిష్టిగా కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల పర్యావరణానికి హానికరమని, హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం ద్వారా జలవనరులు కాలుష్యానికి గురవుతాయని, వీటి వల్ల జలవనరుల నాణ్యత తగ్గడంతో పాటు వృక్ష, జంతు జీవనంపై ప్రభావం పడుతుందన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దిడ్కర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయన్నారు. మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను, ప్రకృతితో తయారయ్యే పత్తి, నార వంటి పదార్థాలను వినియోగించుకోవాలని, పర్యావరణ పరిరక్షణ వల్ల రానున్న భావితరాలకు మంచి వాతావరణం అందజేయగలమన్నారు. పర్యావరణ హితంగా పార్వతీపుత్రుని పూజిద్దామని అంటున్న ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. నెల్లిమర్ల రామతీర్థాలు జంక్షన్ వద్ద మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలే జీవరాశుల మనుగడ ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. సర్వం కాలుష్యమయమై పంచభూతాలు కన్నీరు పెడుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వినాయక చవితి పర్వదినాన హానికర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టి ప్రతిమలు పూజిస్తే జలవనరులకు ఎంతో మేలు చేసిన వారమవుతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే అన్యార్ అన్నారు. జేఆర్పురం సర్కిల్ ఆఫీస్ వద్ద తెలుగుదేశం సీనియర్ నాయకులు లంక ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల విగ్రహ పంపిణీ కార్యక్రమంలో భక్తులకు గణేశుని మట్టి ప్రతిమలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుతిటి ఈశ్వర్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ఆర్ మాట్లాడుతూ పర్యావరణ హితమైన మట్టి బొమ్మలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, ఆ దిశగా అడుగులు వేసిన లంక ప్రభాకర్ రావుని అభినందించారు. ప్రతి నాయకుడు ఆ దిశగా ముందడుగు వేయాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడాందరవలస మండలం పుర్లి, దేవుదల పంచాయతీల్లో స్థానిక జనసేన నాయకులు పాలవలస అప్పలనాయుడు ఆర్థిక సౌజన్యంతో రేగడాందరవలస మండల జనసేన పార్టీ సమన్వయకర్త రెడ్డి బాలకృష్ణ ఆధ్వర్యంలో పుర్లి, పుర్లిపేట, దేవుదల, గోపెంపేట తదితర గ్రామాల్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి యూపీ రాజు మరియు జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ నాయకులు, హైకోర్టు అడ్వకేట్ మామిడి ఆనంద్ నాయుడు హాజరయ్యారు. మట్టి వినాయక విగ్రహాలను నాయకులు యూపీ రాజు, ఆనంద్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిమలనే పూజించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.